అసలు అమ్మాయిలు ఇలా తయారైపోయారేంటండి బాబు! మ్యాటర్ ఏంటంటే అనంతపురంకి చెందిన ఒక అమ్మాయి మేడ్చల్‌లో హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పనిచేసుకుంటుంది. అయితే మార్చ్ 22న ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్‌కి వచ్చి ఆ ఈవినింగ్ మళ్ళీ మేడ్చల్‌కి ట్రైన్‌లో రిటర్న్ అయిపోయింది. అయితే మధ్యలో ఒక స్టేషన్ దగ్గర గాయాలతో ఉన్న ఈ అమ్మాయిని కొంతమంది స్థానికులు చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చారు. సో వెంటనే వాళ్ళొచ్చి ఆవిడ్ని గాంధీ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. ఇంకా ఏమైంది ఏంటి అని ఆ అమ్మాయిని అడిగితే నేను వస్తున్న ట్రైన్‌లో ఒంటరిగా ఉన్నా అని నన్నొక అబ్బాయి అత్యాచారం చేయబోయాడు. అందుకే కదులుతున్న ట్రైన్‌లో నుండి దూకేశా అని చెప్పింది. సరే అని ఆవిడ స్టేట్మెంట్‌ని తీసుకొని కేస్ ఫైల్ చేశారు. ఇంకా ట్రైన్‌లో అనుమానంగా ఉన్న వాళ్ళని క్వెషన్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లు చెక్ చేశారు. చేయాల్సినవి అన్నీ చేసినా కానీ క్లూస్ ఏమీ దొరక్కపోవడంతో మళ్ళీ ఆ అమ్మాయిని అడిగారంట ఏమైంది ఏంటి అని. అయితే ఆ అమ్మాయిని ఎవరూ అత్యాచారం కానీ ఏమీ చేయలేదంట. తనే రీల్స్ కోసం దూకేసింది అని చెప్పుకొచ్చింది. ఇంకొంతకాలం ఆగితే రీల్స్ కోసం సూసైడ్ చేసుకోబోయామని కూడా అంటారేమో. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.